హైదరాబాద్తో పాటు శివారు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ పుంజుకుంటోంది. ఇన్వెస్టర్ల చూపు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలపై పడుతోంది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో టెక్ కంపెనీలు, ఎంఎన్సీ కంపెనీలు, ఫార్మా సంస్థలు ఏర్పాటయ్యాయి. దీంతో భూముల ధరలకు రెక్కలొస్తున్నాయి. అభివృద్ధికి చిరునామాగా మారుతున్న శివారు ప్రాంతాల్లో స్థలాలపై పెట్టుబడి పెడితే మీ డబ్బులు తక్కువ కాలంలోనే రెట్టింపు లాభాలను తెచ్చిపెడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. రంగారెడ్డి జిల్లాలో గ్రీన్ సిటీ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. గ్రీన్ సిటీ ఏర్పాటుతో రంగారెడ్డి జిల్లాలోని ఆయా మండలాల్లోని భూములకు రెక్కలు రానున్నాయి. రంగారెడ్డి జిల్లా యాచారం, కందుకూరు మండలాల్లో గ్రీన్ సిటీ ప్రాజెక్ట్ నిర్మాణం ఇన్వెస్టర్లకు వరంగా మారనుంది. ఇక్కడ గ్రీన్ సిటీ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. అయితే గతంలో ఇవే మండలాల్లో ఫార్మా సిటీ నిర్మాణానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇన్వెస్టర్లు ఆయా మండలాల ప్రాంతాల వైపు క్యూ కట్టారు. దీంతో ఆయా ప్రాంతాల్లో స్థలాల ధరలు అమాంతం పెరిగాయి. అయితే 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టడంతో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఫార్మా సిటీ ప్రాజెక్టును రద్దు చేస్తూ గ్రీన్ సిటీ నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. యాచారం, కందుకూరు మండలాల్లో ఫార్మా సిటీకి సేకరించిన భూముల్లో గ్రీన్ సిటీ నిర్మాణానికి ప్లాన్ రెడీ అవుతోంది. కందుకూరుకు సమీపంలోని 6000 ఎకరాల్లో గ్రీన్ సిటీని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. త్వరలోనే దీనికి సంబంధించిన పనులను కూడా ప్రారంభించనున్నట్లు సమాచారం. ఈ ప్రాంతాల్లో గ్రీన్ సిటీ నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ శివారులో మరో కొత్త నగరం రూపుదిద్దుకున్నట్లే అవుతుంది. నగరంలో కాలుష్యం పెరుగుతుండడంతో శివారు ప్రాంతాల్లో నివసించేందుకు ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించడం ఖాయం. అందులో గ్రీన్ సిటీ కాబట్టి ఈ ఏరియాలో పెట్టుబడులు పెట్టేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి. ప్రస్తుతం యాచారం మండలంలో చదరపు అడుగు స్థలం 1200 రూపాయలు పలుకుతోంది. గ్రీన్ సిటీ నిర్మాణం పూర్తయితే ఈ ధర రెట్టింపయ్యే అవకాశం స్పష్టంగా ఉంది. ప్రస్తుతం ఉన్న ధరతో మీరు 900 స్క్వేర్ ఫీట్ స్థలాన్ని కొన్నట్లయితే దాదాపు ఒక 10,80,000 అవుతుంది. కొంతకాలం వెయిట్ చేసి అమ్ముకుంటే రెట్టింపు ధర వచ్చే అవకాశం ఉంది. దాదాపు 20 లక్షలకు స్థలం అమ్ముడిపోయినా సగానికి సగం లాభం వచ్చినట్లు అవుతుందని మార్కెట్ నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇక కందుకూరు మండలంలో కూడా ప్రస్తుతం తక్కువ ధరకే స్థలాలు లభ్యమవుతున్నాయి. స్క్వేర్ ఫీట్ స్థలం ధర దాదాపు 850 నుంచి 1900 దాకా ఉంది. స్థలాలపై పెట్టుబడి పెట్టేందుకు ఈ ప్రాంతం అనుకూలమైందే. ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే లాభాలు తప్ప నష్టాలు మాత్రం ఉండవనే చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న 850 ధరకు ఓ 1200 చదరపు అడుగుల స్థలం తీసుకుంటే 10,20,000 వరకు అవుతుంది. గ్రీన్ సిటీ నిర్మాణంతో మీరు పెట్టిన పెట్టుబడి డబుల్ అవ్వడం పక్కా అంటున్నారు ఆర్థిక నిపుణులు. మరి మీరు స్థలాలపై పెట్టుబడి పెట్టాలనుకుంటే కనుక రంగారెడ్డిలోని కందుకూరు, యాచారం మండలాలు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లేసెస్గా చెప్పుకోవచ్చు.